సిటీ న్యూస్కు స్వాగతం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 19వ తేదీ నుండి మచిలీపట్నం నుంచి ప్రారంభించనుంది. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 19 నుంచి మచిలీపట్నం నుంచి ప్రారంభించనుంది. నంబర్ 172007 మరియు 172008 విజయవాడ నుండి సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ని మచిలీపట్నం వరకు పొడిగించడం జరిగిందని దక్షిణ మధ్య రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:45 మచిలీపట్నంలో బయలుదేరి సాయినగర్ షిరిడీకి తరువాతి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. మరియు ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటలకు సాయినగర్ షిరిడి నుండి బయలుదేరి తరువాతి రోజు సాయంత్రం 5:35 మచిలీపట్నంకు చేరుకుంటుంది. ఈ రైలుకు జనరల్ టికెట్ ధర రూ. 315, స్లీపర్ క్లాస్ రూ. 545, థర్డ్ ఏసీ రూ. 1460, సెకండ్ ఏసీ రూ. 2100 గాను నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే వర్గాలు తెలిపాయి. నిజాంపేటలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. నిజాంపేటలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిజాంపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ పరివార సమేత శ్రీ కోదండ రామాలయంలో విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజాధికాలు హోమాదుల మధ్య సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల విగ్రహాలు ప్రతిష్ఠించారు. అత్యంత సుందరంగా నిజాంపేటలో నిర్మితమైన అనుముకొండ రామభజన నాయుడు గారి రామాలయంగా పేర్కొనబడే ఈ రామాలయంలో ఈ నెల 15 నుంచి ప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అనుముకొండ కుటుంబరావు, కొల్లు రమేష్ దంపతులతో పాటు పలువురు అనుముకొండ వంశస్థులు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దక్షిణహస్తయస్తో శక్తివర్ణం సుజం శ్రమం మేషారంజనాలబ్ధంగారవర్ణం మహోషం లోహితాక్షం సత్యార్చ సర్వగామధ్యే ప్రభాన్ స్వామధ్యే స్థిరందాయే దాసీరంబాజ్యం విచ్ఛిన్నం యజ్ఞకం సమవంతదాయిష్టావషుసారి మృగశ్యతా సందదామి హవ్యాభతేన స్వాహా జ్ఞాగ్నేషు శిష్టతమయాసి సాధన సారదాయ సావ్యమోహే ఆరాధే జంక స్వాహా నిగ్నేంద్రగా గేట్లు తీసేయండి.
జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి పి రాజాబాబు తెలిపారు. జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు స్పష్టం చేశారు. ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కలెక్టరేట్లోని మీడియా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్, ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు, ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా మే 13న ఎన్నికలు జరిగి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు సంబంధించిన ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలను ఆయన వివరిస్తూ జిల్లాలో 15,18,255 మంది ఓటర్లు ఉండగా వారిలో 7,37,394 మంది పురుషులు, 7,80,796 స్త్రీల ఓటర్లు ఉన్నారన్నారు. అదేవిధంగా 20,163 మంది విభిన్న ప్రతిభావంతులు, 28,902 మంది 18 నుండి 19 వయసు గల వారు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని 1,010 పోలింగ్ ప్రాంతాలలో 1,763 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదులు, సందేహాలకు కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, టోల్ ఫ్రీ నంబర్ 1950తో పాటు 08672252533 నంబర్లకు ఎవరైనా కాల్ చేయవచ్చునన్నారు. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా అందులో ఉంది. కృష్ణా జిల్లాకు సంబంధించి టోటల్గా 15,18,255 మంది ఓటర్సు మొన్న మనం ఫైనల్ లిస్ట్ ఇచ్చినప్పటికీ ఉన్నారు. ఇప్పుడు నామినేషన్ ముందు రోజు వరకు కూడా ఇంకా న్యూ ఓటర్స్ ఎవరైనా ఉంటే అవి కూడా మనకి యాడ్ చేసుకుని ఒక సప్లిమెంట్ వస్తుంది. కానీ ఈరోజు వరకు మనకి టోటల్గా 15,18,255 మంది ఓటర్స్ ఉన్నారు. అందులో 7,37,394 మంది మేల్ ఓటర్స్ ఉన్నారు. 7,80,796 మంది విమెన్ ఓటర్స్ ఉన్నారు. అంటే 7,37,394 మంది పురుషులు, 7,80,796 మంది స్త్రీలు ఉన్నారు. సో పురుషుల కన్నా స్త్రీలే అధికంగా ఓటర్గా ఉండడం అనేది గమనించదగినటువంటి విషయం. దీంతోపాటు మనకి 20,163 మంది పీడబ్ల్యూడి అంటే డిజేబిలిటీకి సంబంధించినటువంటి ఓటర్స్ ఉన్నారు. 18 నుంచి 19 ఎలక్టర్స్ వాళ్ళు కూడా 28,902 మంది ఉండడం జరిగింది. టోటల్గా మనకి 1,763 పోలింగ్ స్టేషన్స్లో 1,110 లొకేషన్స్లో రేపు ఎలక్షన్స్ అనేవి మనకి జరగబోతున్నాయి. సో ఆల్మోస్ట్ మనం ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే కనుక ఓటర్స్ చనిపోయి లేకోకుండా ఉన్నారో వారిని కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. సో దీంతోపాటు మనకి పోలింగ్ బూత్స్ దగ్గర అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా మనం ఆల్రెడీ ఇప్పటికే సిద్ధం చేస్తాము. ఓటర్స్కి మంచినీళ్ళ ఫెసిలిటీస్ కానీ, టాయిలెట్స్ కానీ, తర్వాత స్త్రీలకి, పెద్దవాళ్ళకి, పీడబ్ల్యూడీ ఓటర్స్ అందరికీ కూడా త్వరితగతిన వాళ్ళని డిస్పోజ్ చేసేలాగా సెపరేట్ లైన్స్ మెయింటైన్ చేసే విధానం కానీ అవి కూడా మనం చెక్ చేయడం జరిగింది. సో ఆ ఏర్పాట్లు కూడా మనం అన్నీ కూడా చేసాం. దీంతోపాటు పోలింగ్ స్టేషన్ ఎట్లా ఉంటుంది అనే ఒక అవగాహన కూడా కల్పించాలనే ఉద్దేశంతో మనం మోడల్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కలెక్టరేట్లో బజిలీపట్నంలో పెట్టాము. అదేవిధంగా మనకు ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లోనూ కూడా అందరు ఆర్ఓస్ అందరూ కూడా ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్ అనేది కూడా పెట్టడం జరిగింది.
ఈసారి ఓటింగ్ ఫెసిలిటీ ఫర్ 85 అండ్ డిజేబుల్ ఓటర్స్ వాళ్ళు ఒక 40% కన్నా పైన ఉన్నటువంటి డిజేబిలిటీ ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైనా సరే వాళ్ళు పోలింగ్ స్టేషన్కి రాలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు ఓటు వేసుకునే ఫెసిలిటీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ రకంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి కల్పించడం జరిగింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం జిల్లాలోని బహిరంగ ప్రదేశాల్లోని రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యానర్లు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం జిల్లాలోని బహిరంగ ప్రదేశాలలో రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యానర్లు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం జిల్లాలోని బహిరంగ ప్రదేశాలలో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు, పార్టీలకు సంబంధించిన నినాదాలు, బ్యానర్లు 48 గంటల్లో తొలగించాలన్న జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలోని వివిధ ప్రాంతాలలో రాజకీయ పక్షాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లను నగరపాలక సిబ్బంది తొలగించారు. కోనేరు సెంటర్ మరియు మెయిన్ రోడ్లలో ఫ్లెక్సీలను సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా రాజకీయ ప్రచార ప్రకటనల కోసం ముందస్తుగా అనుమతి పొందాలని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 24 గంటల్లో ప్రభుత్వ వాహనాలలో ఉండే రాజకీయ పార్టీల ప్రతినిధుల పోస్టర్ల తొలగింపు, 48 గంటల్లో బహిరంగ ప్రదేశాలు, 72 గంటల్లో ప్రైవేట్ ప్రదేశాలలోని పోస్టర్లు, పార్టీల జెండాలు తొలగిస్తామని అధికారులు తెలిపారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వైసీపీ, టీడీపీ అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించడంతో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు, టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రల అభ్యర్థిత్వాలు ఖరారవడంతో ఇరు పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. గడప గడపకు మన ప్రభుత్వం పేరిట వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించగా, భవిష్యత్కు గ్యారంటీ పేరుతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే ఇరు పార్టీలు మచిలీపట్నంలో భారీ ర్యాలీలు నిర్వహించి పార్టీ శ్రేణులలో ఎన్నికల జోష్ను పెంచాయి. తొలుత టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో కలిసి నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిపారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి పోటీగా వైసీపీ కూడా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది. మచిలీపట్నం వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ తొలిసారిగా నగరానికి విచ్చేసిన సందర్భంగా వైసీపీ మచిలీపట్నం అభ్యర్థి పేర్ని కిట్టు ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటు వైసీపీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారం విషయం అటుంచితే ప్రధాన పార్టీలు పరస్పర ఆరోపణల పర్వానికి తెరలేపాయి. ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధిపై వైసీపీ, టీడీపీలు ఒకరిపై ఒకరు సవాలు చేసుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.